వారణాసి ఎప్పటికీ ముగియని కాలగమనపు మహాగాథ. ధర్మం, చరిత్ర, వేదాలు, నాగరికతల కలయిక కాశీ. భారతదేశంలో చరిత్ర, ఆధ్యాత్మికత, నాగరికత ఈ మూడు పునాదులను ఒకే చోట కలిపిన నగరం ఏదైనా ఉందంటే అది వారణాసి మాత్రమే. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా నిరంతరం నివాసమున్న నగరం అనే గౌరవాన్ని పొందిన ఈ క్షేత్రం ఏ యుగంలో చూసినా దేవతల నడకలు వినిపించే పవిత్ర భూమి. వేదాలలో కాశీని అవిముక్త క్షేత్రం అని పేర్కొన్నారు. ఇది భూమిపై శివుని అంతరంగ శక్తి ఎప్పటికీ విడిచిపెట్టని ప్రదేశమని అర్థం. ఋగ్వేదంలో కాశీని వెలుగుల నగరం అని వర్ణించారు. వేద పండితులు కాశీని జ్ఞాన కేంద్రమని భావించారు. పురాణాల ప్రకారం భగవాన్ శివుడు స్వయంగా కాశీలో స్థిరపడడంతో దీనికి అక్షయ క్షేత్రం అనే మహిమ వచ్చింది. అన్నమయ పదాలు, నాదసుధా పురాణాలు, శైవ గమనాలు అన్ని కాశీ మహత్వాన్ని వివరించాయి. బౌద్ధ కాలంలో గౌతమ బుద్ధుడు కాశీ సమీపంలోని సార్నాథ్ వద్దనే మొదటి ధర్మచక్రాన్ని ప్రతిపాదించారు. మగధ, గుప్త, మౌర్య, మాపిల్ల రాజవంశాలు కాశీని పునర్నిర్మించాయి. మధ్యయుగంలో దాడులు జరిగినప్పటికీ కాశీ మరలా పునర్జన్మ పొందింది. మరాఠా రాజులు ప్రధానంగా అహిల్యాబాయి హోల్కర్ కాశీలోని అనేక ఘాట్లు, దేవాలయాలు నిర్మించారు. 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ BHU స్థాపనతో కాశీ మళ్లీ జ్ఞాన కేంద్రంగా వెలిగింది. ఇక్కడ లింగం జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైనది. పురాణం చెప్పేదేంటంటే ప్రళయం వచ్చినా కాశీ మాత్రమే మునగదు, శివుడు స్వయంగా కాపాడుతాడు అని. కాశీకి 84 ఘాట్లున్నాయి. వాటిలో ముఖ్యమైనవి దశాశ్వమేధ ఘాట్. శివుని ఆరతి, ఆధ్యాత్మిక ఉత్సాహం ఇక్కడ జరుగుతుంది. మణికర్ణికా ఘాట్ జీవితం మరియు మరణం మధ్య వంతెన. అసి ఘాట్ తపస్సు, యోగం, వేదాధ్యయనం. కాశీని మోక్ష నగరి అని కూడా అంటారు. మరణ సమయాన శివుడు తారక మంత్రం చెవిలో చెప్పి మోక్షం ప్రసాదిస్తాడని నమ్మకం. సంస్కృతి, కళలు, సంగీతం కాశీకి ప్రత్యేక వరాలు. బెనారస్ సిల్క్ చీరలు, పాలిష్డ్ రాయి కళాభరణాలు, మణికర్ణిక వద్ద పిత్తల వస్తువులు తయారవుతున్నాయి. ప్రాచీన కాలం నుంచే వేద పాఠశాలల కేంద్రం. ప్రస్తుత BHU ప్రపంచంలోనే అతిపెద్ద నివాస విశ్వవిద్యాలయాలలో ఒకటి. వారణాసి ప్రత్యేకతలేంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెద్ద పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఏ రోజు పండుగ లేని రోజు లేదు. భారతదేశంలో అత్యధికంగా దేవాలయాలు ఉన్న నగరం. యముడు కాశీలో అధికారం చేయలేడు అనే నమ్మకం. కాలకట్ట, టైం సర్కిల్ ప్రభావం నిలిచిపోయే ప్రదేశం అని శైవాగమాల్లో పేర్కొనబడింది. వారణాసి అనేది కేవలం నగరం కాదు, ఇది కాలం, ఆత్మ, జీవితం, మరణం అన్నీ ఒకే చోట కలిసే లోక గమ్యం. ఇక్కడ ప్రతి వెలుగు కథ చెప్తుంది, ప్రతి నీడ యుగాల రహస్యాలు దాచుకుంటుంది, ప్రతి ఘాట్ ఒక పురాణం, ప్రతి వీధి ఒక శ్లోకం లాంటిది. కాశీని చూసిన వాడు జీవితాన్ని చూసినట్టే. జ్ఞానం, ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి ఆల్ ఇన్ వన్. అందుకే వారణాసిని భారత హృదయ స్పందన అని అంటారు.